రైతులందరికీ నమస్కారం. మనం ఫ్రీగా ఏ విధంగా యూరియా పొందాలనో తెలుసుకుందాం. అయితే మనకు నేలలో 1-1.5% వరకు మాత్రమే మనకు యూరియా అనేది లభిస్తుంది. కానీ గాలిలో మాత్రం గనక గమనించినట్లయితే 78% వరకు మనకు యూరియా లభిస్తుంది. అయితే మనం ఈ గాలిలో ఉన్నటువంటి యూరియాని మనం మొక్కలకు ఏ విధంగా అందించాలి? ఇందుకోసం ఇక్కడ మనమేం చేయాల్సిన అవసరం లేదు. మన కోసం ఈ సూక్ష్మజీవులు అనేటువంటి ఈ పని చేసి పెడతాయి. ఒకసారి గనుక మనం ఆ సూక్ష్మజీవులను గమనించినట్లయితే వరిలో అయితే మనకు అజోస్పైరిల్లము, పత్తి, మిరప, కొబ్బరి, అరటిలో అయితే మనకు ఎజోటోబాక్టరు, పప్పు జాతి పంటలు అంటే శనగ, పెసర, మినుము, అలసంద ఇంకా వీటిలో అయితే మనకు రైజోబియం. ఇవి కేవలం మనకు సూక్ష్మజీవులే కాదు, గాలిలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కకి ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అయితే మరి మీరు సూక్ష్మజీవులే మనకి ఈ పనిని చేసి పెడతాయా అని మనకు ఒక అనుమానం అనేది ఉండవచ్చు. మనం నేలలో ఏదైనా ఒక పదార్థాన్ని వేసినప్పుడు అది నేలలో కలిసిపోవాలి అనుకున్నప్పుడు మనకు సూక్ష్మజీవులే ఇక్కడ అవసరమవుతాయి. అదే విధంగా ఆ కలిసిపోయినటువంటి ఎరువు మనకు మొక్కకు అందాలన్నా కూడా మనకిక్కడ సూక్ష్మజీవులే అవసరం. ఒకవేళ మీరు గమనించినట్లయితే మీరు యూరియాని మన ప్రధాన పంటకు వేసినప్పుడు ఆ యూరియా మొక్కకు అందాలంటే కూడా ఇక్కడ మనకు సూక్ష్మజీవులే అవసరమైతాయి. కాబట్టి మీరు ఒక 100-200 వెచ్చించి సూక్ష్మజీవుల కల్చర్‌ని మనం తీసుకొనొచ్చి ఒక 100 కేజీల వరకు డెవలప్ చేసుకొని మనం ప్రధాన పంటలో గనుక వేసుకున్నట్లయితే ఇది గాలిలో ఉన్నటువంటి నత్రజనిని మనకు మొక్కల్లోకి అందించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా మనం ఒకటేసారి తీసుకున్నటువంటి కల్చర్‌ని ప్రతిసారి ప్రతి సంవత్సరం మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.